ఈ వీడియోను ఒకసారి గమనించండి. తమ నాయకుణ్ణి కలుసుకోవాలని ఎంతో ఆశతో వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే మనసు కలత చెందుతుంది. నాయకుడికి కనీసం ఒక ప్రతి నమస్కారం చేయాలన్న సంస్కారం లేదు. ముఖంపై చిరునవ్వు ఊసే లేదు. తానొక దేవుడిననో లేక సకల అధికారాలున్న రాజుననో భావిస్తూ ఆయన అలా కూర్చుంటే కార్యకర్తలు వంగి వంగి కాళ్లకు నమస్కారం చేస్తూ వెళుతున్నారు. ఈ సంఘటన బీహారులో చోటు చేసుకుంది. అక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. ఆయన కూర్చున్న తీరు, ప్రవర్తిస్తున్న విధానం చూస్తుంటే ఆయనలో పేరుకుపోయిన అహంకారం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మరో వీడియో చూడండి. ఈయనే మనందరికీ తెలిసిన కేసీఆర్. సుదీర్ఘ కాలం పాలించిన తర్వాత ఓటమి దెబ్బతో ఎట్టకేలకు ఆయనకు కార్యకర్తలు గుర్తుకొచ్చారు. కార్యకర్తలను తన నివాసానికి పిలిపించుకొని ఫోటోలు ఇస్తే పోయినా తన ఇమేజ్ మళ్లీ పెరుగుతుందని ఒక పగడ్బందీ ప్రణాళిక రచించారు. కేసీఆర్ గారు ఫోటోలు ఇస్తున్నారు అని ప్రచారం చేయించి వేల సంఖ్యలో కార్యకర్తలను తన ప్యాలెస్ కు రప్పించుకున్నారు. కానీ అక్కడ కార్యకర్తలకు దక్కిన గౌరవం ఏపాటిది? వయసు పైపడ్డం వల్ల కూర్చొని ఫోటోలు ఇస్తున్నారని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆయన కూర్చున్న ఆ కుర్చీని చూడండి. అది ఒక సామాన్యమైన కుర్చీ కాదు. రాచరికం ఉట్టిపడేలా తానొక రాజునని, దైవ సమానుడునని ప్రజలకు చాటి చెప్పేలా ఉన్న సింహాసనం అది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే లాలూ ప్రసాద్ యాదవ్ బీహారుకు చెందినవారు. కేసీఆర్ పూర్వీకులు కూడా బీహార్ వారేనని గతంలో స్వయంగా కేసీఆరే చెప్పుకొచ్చారు. బహుశా ఆ పోలికలు ఇక్కడే బయటపడుతున్నాయేమో. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారిని గమనిస్తే ఆయన వేల మంది కార్యకర్తలతో ఫోటోలు దిగారు. ఎప్పుడూ ఆయన కూర్చొని ఫోటోలు దిగలేదు. ఒకవేళ కుర్చీలో కూర్చున్నా కార్యకర్త రాగానే లేచి నిలబడి గౌరవంగా ఫోటో దిగడం ఆయన సంస్కారం. విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు కూడా ప్రతి కార్యకర్తను ఒక గౌరవప్రదమైన వ్యక్తిగా చూసేవారు. కానీ ఒకప్పుడు పారగాన్ చెప్పులతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన కేసీఆర్ కుటుంబం నేడు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో సంపాదించిన అధికారాన్ని, అక్రమార్జనను అడ్డుపెట్టుకుని అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. ప్రజల సొమ్ముతోనే ప్రజల మీద అహంకారం చూపడం ఎంతవరకు సమంజసం? ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది పెద్దల మాట. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. అధికారం ఉన్నా లేకున్నా కార్యకర్తలను, ప్రజలను గౌరవించని ఏ నాయకుడైనా చరిత్రలో అదృశ్యం కావాల్సిందే. ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాల్సిన సత్యమిది.